నమస్తే అండి. నేను మీ మీనా. ఈరోజు మనం ఉలవలతో ఉలవచారే కాకుండా పప్పుచారు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఉలవలు మనకి చాలా బలమండి. పిల్లలకు కూడా రెగ్యులర్ డైట్లో దీన్ని యాడ్ చేశారనుకోండి చాలా బలం. వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఉలవల్ని రాత్రంతా నానబెట్టుకుని కుక్కర్లో వేసి 1 కప్పు ఉలవలు తీసుకుంటే 4 కప్పుల వాటర్ని వేసుకుని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చింతపండు గుజ్జు కోసం ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టమాటాలు, తగినంత ఉప్పు, పసుపు వేసుకుని బాగా మ్యాష్ చేసుకోండి. మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి, చేత్తో నలుపుకుంటేనే బాగుంటుంది. ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే వెల్లుల్లిపాయలు తీసుకుని మిక్సీ పట్టి పక్కనుంచుకోండి. ఉలవల్లోంచి వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. ఉలవల్ని చల్లార్చి మిక్సీ పట్టుకోండి. ఈ సెపరేట్ చేసుకున్న వాటర్లోకి మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని లోలో పెట్టి మరిగించుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న ఉలవల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని బాగా కలిపి ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. అవసరం అనుకుంటే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోండి. ఈ మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ దిగి చాలా బాగుంటుంది. చూసారుగా, ఇలా చిక్కగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి తాలింపు వేసుకోవటమే. కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, అలాగే మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అవి ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ తాలింపుని పప్పుచారులో యాడ్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకు తింటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. వీక్లో ఒక్కసారి ఈ పప్పుచారు చేసుకుంటారు.